ఈ వీడియో చేద్దామా వద్దా అని చాలా ఆలోచించా. కానీ ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయ్యా. ఎందుకంటే ఎక్స్‌టర్నల్ థింగ్స్ ఒక సినిమా రిజల్ట్స్‌ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయా అని నేనే షాక్ అయ్యేలా చేసింది ఈ సినిమా. నేను ఏ సినిమా గురించి మాట్లాడుతున్నా అంటే 'శంకర్ అండ్ చరణ్' గారి కాంబోలో వచ్చిన 'గేమ్ చేంజర్' మూవీ గురించి. యునానిమస్‌గా హిట్ అవ్వాల్సిన సినిమా కాస్త మిక్స్డ్ టాక్ వల్ల ఒక మీడియోకోర్ సినిమాగా మిగిలిపోయింది అని నా ఫీలింగ్. ఇది కొంతమంది అగ్రీ చేయొచ్చు, కొంతమంది చేయకపోవచ్చు గానీ ఇదైతే ట్రూ. సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. అసలు ఈ వీడియోలో 'గేమ్ చేంజర్' సినిమా రిజల్ట్ ఇలా అవ్వడానికి రీజన్స్ ఏంటి అన్నది మాట్లాడుకుందాం. బై ద వే నేను ఈ సినిమాలో నెగెటివ్స్ గురించి, పాజిటివ్స్ గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడతా. బట్ బ్యాక్ ఎండ్‌లో సినిమాకి జరిగిన డ్యామేజ్ గురించి ఇంకా ఎక్కువ క్లారిటీగా మాట్లాడుకుందాం. సో, ఇంకా లేటొద్దు వీడియోని స్టార్ట్ చేద్దాం. నంబర్ 1 కంటెంట్ అండ్ టైమింగ్. అసలు 'గేమ్ చేంజర్' లాంటి ఒక కమర్షియల్ మాస్ మసాలా సినిమాకి 3 ఇయర్స్ టైమ్ ఇవ్వడం అంటే అవసరమా అని నా ఒపీనియన్. ఎందుకంటే ప్రెజెంట్ 'రామ్ చరణ్' ప్రైమ్ టైమ్. ఈ టైంలో తను ఎన్ని సినిమాలు కుదిరితే అన్ని మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేయాలి. చరణ్ ఒక్కడే కాదు మన టీఎఫ్ఐలో అందరు హీరోస్ కూడా వాళ్ళ ప్రైమ్ టైమ్‌ని ఒక్క సినిమాకి డివోట్ చేసి చాలా టైంని ఆ ఒక్క సినిమాకి ఇచ్చేస్తున్నారు. సేమ్ చరణ్ కూడా ఇలానే 'గేమ్ చేంజర్‌కి' ఇవ్వాల్సిన డేట్ కంటే ఎక్కువ ఇచ్చాడు. దానివల్ల మూవీలో ఉన్న కంటెంట్‌కి అండ్ మూవీ టీమ్ సినిమా కంప్లీట్ చేయడానికి తీసుకున్న టైంకి అస్సలు బ్యాలెన్స్ కాలేదు. దీనివల్ల స్లోగా హైప్ డైల్యూట్ అయిపోతూ వచ్చింది. ఇది నా ఒపీనియన్ గానీ, 'శంకర్' గారితో సినిమా అంటే ఆ మాత్రం టైం పడుతుంది అని మీరనొచ్చు. కానీ ఒక టైంలో 'శంకర్' గారు చాలా క్విక్‌గా సినిమాలు చేశారు. కానీ 2008 నుండి ఆయన స్పీడ్ బాగా స్లో అయింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి గానీ, మూవీ టీమ్ తీసుకున్న టైంకి, మూవీలో ఉన్న కంటెంట్‌కి అస్సలు మ్యాచ్ కాలా. నెంబర్ 2 వీక్ ప్రమోషన్స్. మన టీఎఫ్ఐ నుండొచ్చే ఒక సినిమా 500 క్రోర్స్ దాటి 1000 క్రోర్స్ మార్క్‌ని టచ్ చేయాలి అంటే నార్త్ బెల్ట్ కలెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. దానికి బెస్ట్ ఎగ్జాంపులే 'పుష్ప ద రూల్'. సౌత్‌లో కొన్ని ఏరియాస్‌లో సినిమాకి బ్రేక్ ఈవెన్ కూడా చేయకపోయినా, నార్త్ వాళ్ళు ఎగబడి చూడడం వల్ల సినిమా కలెక్షన్స్ జయ్యని ఎక్కడికో లేచాయి. కానీ 'గేమ్ చేంజర్' మూవీ టీమ్ ఆ నార్త్ బెల్ట్‌ని ఫుల్‌గా ఇగ్నోర్ చేశారు. అంటే ఒక్క రిజిస్టర్ అయ్యే ఈవెంట్ కూడా నార్త్ బెల్ట్‌లో సరిగ్గా జరగలేదు. దానికి రీజన్స్ ఉన్నాయి. రాజమండ్రిలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇన్సిడెంట్ తర్వాత మూవీ టీమ్ ప్రమోషనల్ ఈవెంట్స్‌ని చాలా వరకు ఆపేశారు. కానీ మూవీకి క్రియేట్ అవ్వాల్సిన హైప్ మాత్రం క్రియేట్ కాలేదు ఆ ప్రమోషనల్ కంటెంట్ వల్ల. మూవీ నుండి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఏమీ అంత గొప్పగా పెర్ఫార్మ్ చేయలే. మెయిన్‌లీ సాంగ్స్ వినడానికి బాగున్నా చార్ట్ బస్టర్స్‌గా మాత్రం కన్వర్ట్ కాలేదు. అది చాలా పెద్ద డ్రాబ్యాక్ అయింది సినిమాకి. ఇంకా ట్రైలర్ అండ్ టీజర్ కట్స్ మన తెలుగు ఆడియన్స్‌లో క్రియేట్ చేయాల్సిన హైప్‌నయితే క్రియేట్ చేసాయి గానీ, అవి మరీ అంత తోపు కట్స్ ఏం కాదు అని నా ఫీలింగ్. ఇలా మూవీ నుండొచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ఏదో సోగా పెర్ఫార్మ్ చేసింది. బట్ అది మాత్రం మూవీ హైప్‌కి హెల్ప్ కాలా. నెంబర్ 3 పాస్ట్ మూవీస్ ఎఫెక్ట్. యెస్. 'శంకర్' గారి 'ఇండియన్ 2' సినిమా ఎఫెక్ట్ చాలా పడింది 'గేమ్ చేంజర్' సినిమాపై. అది కూడా ఒక పెద్ద ప్రాబ్లమ్ కింద. 'శంకర్' గారంటే మినిమమ్ గ్యారంటీ సినిమాలు ఎక్స్‌పెక్ట్ చేస్తాం. కానీ అలాంటి డైరెక్టర్ నుండి 'ఇండియన్ 2' లాంటి ఒక ఔట్‌రైట్ బ్యాడ్ ఫిల్మ్ వచ్చేసరికి ఏ మూవీ లవర్ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ ఒక్క సినిమా 'శంకర్' గారి పని ఇంక అయిపోయింది అన్న ఫీల్ వచ్చేలా చేసింది. దానికి యాడ్ ఆన్ అన్నట్టు 'శంకర్' గారు హిట్ కొట్టి చాలా ఇయర్స్ అయింది. ఆయన లాస్ట్ టైమ్ యునానిమస్‌గా హిట్ కొట్టింది 2010లో 'రోబో' సినిమాతో. ఆ తర్వాత ఆయన నుండొచ్చిన ఆల్మోస్ట్ అన్ని సినిమాలు లైక్ 'ఐ', 2.2 అండ్ 'ఇండియన్ 2' సినిమాల్లో ప్రతి ఒక్కరిని అంత ఇంప్రెస్ చేయలేదివి. ఈ రీజన్ వల్ల 'గేమ్ చేంజర్' సినిమాపై హైప్ కూడా చాలా వరకు క్రియేట్ కాలేదు. నెంబర్ 4 'శంకర్' వర్కింగ్ సైమల్టేనియస్‌లీ. యెస్. 'శంకర్' గారు 2018లో అనుకుంటా 'ఇండియన్ 2' సినిమా వర్క్ స్టార్ట్ చేశారు. కానీ చాలా రీజన్స్ వల్ల అది పోస్ట్‌పోన్ అవుతూ చాలా లేట్ అయింది. కానీ అదే టైంలో 'గేమ్ చేంజర్' ప్రాజెక్ట్‌ని కూడా స్టార్ట్ చేశారు 'శంకర్' గారు. కరెక్ట్‌గా అప్పుడే 'ఇండియన్ 2' కూడా రివైవ్ అవ్వటం, ఆ తర్వాత ఒకే టైంలో 'శంకర్' గారు 2 ప్రాజెక్ట్స్‌పై వర్క్ చేయడం జరిగింది. దీనివల్ల 'ఇండియన్ 2' సినిమా ముందు రిలీజ్ అయింది. ఆ తర్వాత 'గేమ్ చేంజర్' కూడా 'ఇండియన్ 2' లానే ఉంటుంది అని చాలామంది ఫీల్ అయ్యారు. చాలా మంది వరకు ఎందుకు నేను కూడా అదే ఫీల్ అయ్యా. దానికి తగ్గట్టు మూవీ నుండి ఎక్సైట్ చేసే కంటెంట్ ఏమో బయటికి రాలేదు. వదిలిన కంటెంట్ కూడా యునానిమస్‌గా హిట్ కాలేదు. నెంబర్ 5 పైరసీ. ఇదైతే ద బిగ్గెస్ట్ అసలు. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే ఈ పైరసీ వల్ల ఈ ఒక్క సినిమాకే కాదు ప్రతి సినిమాకి డేంజరే. 'గేమ్ చేంజర్' రిలీజ్ అయిన 2 డేస్‌లో అనుకుంటా ఒక కైండ్ ఆఫ్ హెచ్‌డీ ప్రింట్ అది కూడా వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా కంప్లీట్ అవ్వంది ఇంటర్నెట్‌లో లీక్ అయింది. ఆ ప్రింట్ కూడా చాలా బాగుంది అని టాక్. ఆ తర్వాత ఆ ప్రింట్ చాలా వేస్‌లో షేర్ అయింది. సో, దీనివల్ల డ్యామేజ్ ఒక్కసారిగా ఎక్కువ కనిపించకపోయినా గానీ చాలా డ్యామేజ్ చేసింది సినిమాకి. థియేటర్‌కి రావాలి అనుకున్న చాలామంది ఆ ప్రింట్ లీక్ అవ్వడం వల్ల ఇంట్లో చూసుకుందాంలే అని థియేటర్‌లకి రావడం మానేశారు అని నా ఫీలింగ్. నెంబర్ 6 పెయిడ్ నెగటివిటీ. అదేంటో గాని 'గేమ్ చేంజర్' సినిమాకి ఫస్ట్ నుండి చాలా నెగటివిటీ స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అసలు సినిమా రిలీజ్ అయ్యాకైతే అది ఇంకో లెవెల్‌కెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా 'గేమ్ చేంజర్' సినిమా బాలేదు అన్న న్యూసే. అందులో కొన్ని జెన్యూన్ రివ్యూస్ ఉంటే ఆల్మోస్ట్ 90% పెయిడ్‌వే. దానివల్ల చాలా పెద్ద ప్రాబ్లమే క్రియేట్ అయింది 'గేమ్ చేంజర్' సినిమాకి. అసలు వర్డ్ ఆఫ్ మౌత్ అయితే కొంచెం మిక్స్డ్ టాక్ రావడం వల్ల అది కూడా ఏమి హెల్ప్ చేయలేదు. ఇంకా రివ్యూలు చూసి సినిమాలకొచ్చే బ్యాచ్ అయితే 'గేమ్ చేంజర్' సినిమాకి వచ్చిన నెగెటివ్ రివ్యూస్ చూసి వెనక్కి తగ్గారు. అసలు ఒక క్యాంపెయిన్‌నే రన్ చేశారు అని టాక్ 'గేమ్ చేంజర్' సినిమాకి అపోజిట్‌గా. ఇలా చాలా రీజన్స్ వల్ల 'గేమ్ చేంజర్' సినిమా మొత్తానికి ఒక యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది. బట్ ఇట్స్ హావ్ ఇట్స్ పాజిటివ్స్. బట్ అది కూడా సినిమాకి కమర్షియల్‌గా హిట్ అవ్వడానికి హెల్ప్ చేయలేదు.
బట్ వాళ్ళ నెక్స్ట్ ప్రాజెక్ట్స్‌తో 'రామ్ చరణ్' అండ్ 'శంకర్' గారు మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తారు అని ఆశిద్దాం.